రైతులు న్యాయం జరగాలి, రైతు కూలీలకి న్యాయం జరగాలి, రైతులకి ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 1250 గజం ఇవ్వాలి. అలాగే రైతు కూలీలకు కూడా నెలకు ₹10,000, సంవత్సరానికి ₹1,20,000 ఇవ్వాలి. ప్రభుత్వాన్ని ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఈ దీక్ష విరమించడానికి కారణం రైతులకి అన్యాయం జరుగుతూ ఉంది. గతంలో ఫస్ట్ కూలింగ్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు 11 సంవత్సరాలు అయినా కానీ న్యాయం జరగాలి, వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వలేదు. మరి రైతులైతే భూములు ఇచ్చి వాళ్ళు ఇచ్చే కౌలుతోటి జీవించాలంటే చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. కనుక ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి గిఫ్ట్గా 1250 గజాలు ఇస్తే రైతులు ఆ ఫ్లాట్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. రేట్లు తగ్గినా పెరిగినా ఎన్ని సంవత్సరాలు ఉన్నా మీరు ఒకవేళ ఈటం లేట్ అయినా కూడా రైతులకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అందుకని ఎకరానికి ₹1,00,00,000 లేదంటే ఆ ఏరియాలో గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారంగా 4% అంటే 10 లక్షల గవర్నమెంట్ వాల్యుయేషన్ ఉంటే 40 ఇచ్చి 1250 గజాలు ఇవ్వండి. అక్కడ ఆ ఏరియాలో 20 లక్షలు ఉందనుకోండి, 80 లక్షలు 4% ఇచ్చి 1250 గజం ఇవ్వండి. అప్పుడు వాళ్ళకి ఇంట్లో ఏదైనా శుభకార్యాలు కానీ, పెళ్ళిళ్ళే కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, పిల్లల్ని చదువుకోవడానికి కానీ ఏదైనా ఖర్చు పెట్టుకోవడానికి కానీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. వాళ్ళకి ఫ్లాట్లు అమ్ముకునే బతకాల్సిన అవసరం ఉండదు. గతంలో తెలిసో తెలియక ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలు కావాలంటున్నారు. నెక్స్ట్ మళ్ళా ఇల్లు రావచ్చు, ఇంకొకరు రావచ్చు, ఏరే మేము ఎక్కడ ఇంకొక 20 మండలాలు తీసుకుంటామని చెప్పి అనొచ్చు. ఈ రైతులు ఏవి కొనకుండా ఆగిపోవచ్చు. ఆ పరిస్థితి ఏంటి? భూమి లేకుండా పోయింది. అందుకోసం ప్రతి ఎకరానికి కూడా ₹1,00,00,000 డబ్బులు ఇచ్చి 1250 గజాలు ఇచ్చి డెవలప్ చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము. రైతు కూలీలకు కూడా నెలకి ₹10,000 ఇచ్చి సంవత్సరానికి ₹1,20,000 రైతు కూలీలను కూడా ఆదుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే రియల్ ఎస్టేట్ ప్రమోటర్ కూడా చాలాసార్లు చాలా విధాలుగా కొనటం ఆగిపోవటం ఏదో కారణం వల్ల ఎన్నో రకాలు. ఒకప్పుడు రైతు ఆత్మహత్యలు చూసాం, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆత్మహత్యలు చూస్తూ ఉన్నాం. ఈ రియల్ ఎస్టేట్ దారులు కూడా మా దగ్గరకు వచ్చి సంప్రదించి మనం అందరం కూడా రైతులు, రైతు కూలీలు, రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్ అందరం కూడా కుటుంబ సభ్యుల్లాగా మనం హక్కులు కాపాడుకుందాం, సాధించుకుందాం, అందరూ కలిసికట్టుగా పోరాటం చేద్దాం. మనం అలానని చెప్పి ప్రభుత్వాన్ని వ్యతిరేకించి వాళ్ళని అన్యాయం అవ్వమంటల్లా. వాళ్ళని 10 కోట్ల నుంచి 20 కోట్లకు అమ్ముకొని ₹1,00,00,000 రైతులకి ఇచ్చి న్యాయం చేయమంటా ఉన్నాం. ఎందుకంటే ఎంతకు అమ్ముకునేది అందరికీ తెలుసు, గమనిస్తూనే ఉన్నారు. ఏ కంపెనీకి ఎంతకి ఇస్తుంది అన్నీ తెలుసు, మీరేం తెలియదని అనుకోవద్దు. అందుకని రైతులకు న్యాయం చేయండి, రైతు కూలీలకి న్యాయం చేయండి. ఇక్కడ కొన్ని ప్రమోటర్స్ చాలా మంది లాస్ పోయారు. వాళ్ళకు కూడా సెకండ్ కూలింగ్ వలన చాలా నష్టం వచ్చింది. వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరుకుంటా ఉన్నాను. నేను ఈ రైతులకి, రైతు కూలీలకి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం జరుపుతూనే ఉంటా. ఈ న్యాయం చేసి తీసుకోవాల్సిందని చెప్పి దయచేసి మేము సీఎం గారిని కోరుకుంటా ఉన్నాం. అలాగే ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే రైతులకి న్యాయం జరగాలి. రెండో పూలింగ్ 44,000 ఎకరాల రైతులకి న్యాయం జరిగే వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. మేము ఈ దీక్ష మొదలు పెడుతుంది కూడా రైతుల కోసం, రైతు కూలీల కోసం. వీళ్ళకి న్యాయం జరగాలి. న్యాయం జరిగి అంతవరకు ఈ పోరాటం కొనసాగిస్తూ ఉంటాం. మీరు ఒకటికి 10 సార్లు ఆలోచన చేసి రైతుల దగ్గరకు వచ్చి ఏదో వాళ్ళు ఇస్తామన్నారు అని చెప్పి రాసుకోవడం కాకుండా వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోండి. రైతులైతే ఈయటానికి ఇష్టపూర్వకంగా లేరు, కాకపోతే కొంత అమౌంట్ ఇచ్చి తీసుకుంటే ఈయడానికి మాత్రం ఉన్నారు సిద్ధంగా. అప్పటి వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తూ ఉంటాం. జై హింద్.